ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు బడ్జెట్ కేటాయింపులు జరిపారంటున్నాం. ఉదాహరణకు కేంద్రం 2 రాష్ట్రాల్లో గెలవాలి, 2 రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు సంపాదించాలి, 2 రాష్ట్రాలు అధికారంలోకి రావాలనే తలంపు వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. మనం చూస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉదాహరణకు దుబ్బాక ఉప ఎన్నికలు జరిగిన సందర్భంలో, హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగిన సందర్భంలో, మునుగోడు ఉప ఎన్నికలు జరిగిన సందర్భంలో, హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఏకంగా దళిత బంధు కూడా తీసుకొచ్చారు. ఈ నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు కూడా కేటాయించారు. మీరు ఒక రాష్ట్రంలో ఉండి 3 ఉప ఎన్నికలను పరిగణలోకి తీసుకొని నిధులు కేటాయించినట్లే కేంద్రం కూడా అదేవిధంగా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి నిధులు కేటాయించింది అనుకోవచ్చు కదా. ఐ డోంట్ అగ్రీ రమేష్ గారు. ఎందుకంటే మీరు కేసీఆర్ గారి పథకాలు మీరు చూడండి. మేము ప్రతి ఇంటికి త్రాగునీరు మిషన్ భగీరథ కార్యక్రమం తెచ్చాం. ఈ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చి చూపించాం. మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేస్తే అది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష నాయకుడు ఉన్నా కూడా రాష్ట్రంలోని అన్ని చెరువులను పునరుద్ధరించే కార్యక్రమం చేశాం. రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇస్తే ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుకు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చాం. రైతు బంధు ఇస్తే ఏదో బీఆర్ఎస్ నియోజకవర్గాలకు కాదు, రాష్ట్రంలో 1,52,00,000 మంది రైతులకు రైతు బంధు పథకాన్ని ఇచ్చాం. రైతు బీమా పథకాన్ని వర్తింపజేశాం. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసిన ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మేము చేశాం తప్ప ఏకపక్షంగా ఎప్పుడు చేసింది లేదు. రాజకీయ ప్రయోజనాలు ఏ ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకి వచ్చేటప్పుడు ఎందుకు వాటిని వేరువేరుగా చూస్తున్నారని అనేది తెలంగాణ వంతు ఎప్పుడు వస్తుంది? తెలంగాణకు అసలు రావటమే లేదు కదా. పోయినసారి ఏపీకి ఇచ్చారు, సంతోషం. ఈసారి బీహార్కి ఇచ్చారు, మరి తెలంగాణకి ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు గతంలో మహారాష్ట్ర ఎన్నికల ముందు మీరు బడ్జెట్లో చూశారు, మహారాష్ట్రకు బుల్లెట్ రైళ్లు అని, మహారాష్ట్రకు ఇండస్ట్రియల్ ప్యాకేజెస్ అని రకరకాల ప్యాకేజీలు ఇచ్చారు. తెలంగాణకు ఎప్పుడు కూడా చోటు దక్కడం లేదు. బాధ కలిగేది ఏంటంటే ఈ రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి విభజన చట్టంలో మనకు ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చారు. దానికి 10 ఏళ్ళు అయింది, ఇప్పటికీ పూర్తి స్థాయిలో నిధులు కేటాయింపజేయరు. బీఆర్జీఎఫ్ కింద బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కింద రావాల్సినటువంటి డబ్బు మన రాష్ట్రానికి ఇవ్వరు. మనకు ఒకవైపేమో ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నది ఎక్కువ. మన జనాభా 3.6%, కానీ దేశ జీడిపికి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నది 5.1%. అంటే దేశానికి ఈ రాష్ట్రం ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది, కానీ రాష్ట్రానికి న్యాయబద్ధంగా హక్కుగా రావాల్సింది కూడా రావడం లేదు. ఇంకొక వైపు బీజేపీ ప్రభుత్వం ఏమన్నదంటే రాష్ట్రాలకు 42% అంటే మేము నిధులు ఇస్తున్నాము అని చెప్పారు. డివిజబుల్ పూల్ నుంచి ఇస్తున్నామన్నారు. కానీ నిజంగా వస్తున్నది ఎంత? రాష్ట్రానికి 30% మించడం లేదు. సెస్సుల రూపంలో, రకరకాల సెస్సుల రూపంలో కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. ఈ బడ్జెట్లో గౌరవనీయులు నిర్మల గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా 5 లక్షల కోట్లు సెస్సుల రూపంలో కేంద్ర ప్రభుత్వం సమకూర్చుకుంటుంది. ఆ 5 లక్షల కోట్లలో డివిజబుల్ పూల్ కింద తెలంగాణకు వచ్చే వాటా రాదు కదా. అంటే మీరు రాష్ట్రాలకు పంచిపెట్టకుండా ఉండే విధంగా సెస్సుల రూపంలో కేంద్రం నిధులు సమకూర్చుకొని రాష్ట్రాల గొంతు కోస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి నేను అడుగుతా ఉన్నారు, ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫెయిల్ అయింది. ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఏమన్నదంటే గత ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా లేదు, మేము చాలా సఖ్యతగా ఉంటాము, చాలా నిధులు తీసుకొస్తాము, కేంద్రంతో బడే బై చోటే బై అనుబంధం అని చెప్పి మాట్లాడినారు. మరి ఇప్పుడు ఏమైంది? ఎక్కడ ఫెయిల్ అయింది? అంటే ముఖ్యమంత్రి గారు కూడా 30 సార్లు ఢిల్లీ పోయి వచ్చిండండి. మరి ఎప్పుడు లెటర్ రాసిండ్రు? బడ్జెట్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత 10 రోజుల ముందు ముఖ్యమంత్రి గారు 40,000 కోట్లు కావాలని ఉత్తరం రాసిండు. అప్పటిదాకా 10 రోజుల ముందు దాకా ఉంటుందా? ఆల్రెడీ బడ్జెట్ కూర్పు పూర్తవుతుంది. వీరు ఉత్తరం రాసిన తర్వాతనే ఆ హల్వా వంటకం 3 రోజులకే అయిపోయింది, బడ్జెట్ తయారైపోయింది. అంటే రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచిన రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ఎంపీలు కూడా కేంద్రం మీద ఒత్తిడి తేవడంలో, కేంద్రంను విన్నోవర్ కావడంలో, రాష్ట్రానికి నిధులు రాపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తి